ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆగస్టు 15వ తేదీ వరకు అవకాశం ఉంది. కావున మీరందరూ ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళు 15వ తారీఖు లోపల మీరు దరఖాస్తు చేయగలరు. దాని తర్వాత మీకు అవకాశం ఉండదు కాబట్టి 15వ తారీఖు వరకు అవకాశం ఉంది. మీరు అప్లై చేసుకోండి. వాటి కోసమని ఇంటి స్థలం లేక సొంత ఇంటి కల నెరవేర్చలేకపోతున్న పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు సిద్ధమైంది. ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్లకు తమ సొంత ఇంటి కలను నెరవేర్చడానికి అటువంటి పేదల కోసం ప్రభుత్వం అనేది ఈ పథకం తీసుకొచ్చింది. కావున ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం అయితే దానికి సిద్ధమైంది. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, ఇంటి స్థలం లేని వారికి రెండో జాబితాల్లో ఇళ్ళ కేటాయింపు. ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళను రెండవ కేటగిరీలో రెండో జాబితాలో వాళ్ళ పేర్లను నమోదు చేశారు. లబ్ధిదారులను L2 కేటగిరీగా గుర్తింపు. అయితే అటువంటి వారు L2 కేటగిరీలో కిందికి వస్తారు. ఆగస్టు 15వ తేదీలోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు టార్గెట్. ఆగస్టు 15వ తారీఖు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడానికి ప్రభుత్వం అనేది ఒక టార్గెట్గా తీసుకున్నది. కావున ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళు చెక్ చేస్తూ ఉండండి, ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి. దీని ద్వారా మీకు సమాచారం అందుద్ది. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు ప్రభుత్వం అనేది నాకు ఒకవేళ అప్డేట్ వస్తే నేను కంపల్సరీ వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే 5 లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయం, తాజా దరఖాస్తులకు కేటాయింపు అవకాశం, పాత దరఖాస్తులకు ప్రయోజనం, గ్రామీణ పట్టణ పేదలకు ప్రయోజనం, రెంట్కు ఇల్లు ఇస్తే కఠిన చర్యలు. ఎవరికైతే స్థలం ఉంది కానీ ఇల్లు లేదు అటువంటి వారికి 5 లక్షల ఆర్థిక సహాయం, తాజా దరఖాస్తులు కేటాయింపు అవకాశం. ఎవరైతే ఇంతకుముందుకు అప్లై చేయలేదో వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఇవ్వచ్చు, దరఖాస్తు ఇవ్వవచ్చు. ఇంకోటి ఏంటంటే, పాత దరఖాస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రయోజనం ఏంటి, వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. గ్రామీణ పట్టణ పేదలకు ప్రయోజనం. ఇది పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, పట్టణ ప్రాంతాల పేదలకు ఈ పథకం ద్వారా లాభం చేకూరుస్తుంది. రెంట్కు ఇల్లు ఇస్తే కఠిన చర్యలు. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో వాళ్ళు ఉండాలి, కానీ వేరే వాళ్లకు ఇల్లు ఒకవేళ రెంట్కు ఇచ్చినట్లయితే వాళ్ళపై కఠిన చర్యలు తప్పదు. ఇంకోటి ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్లలో కొత్త జీవం, మంత్రి కీలక ఆదేశాలు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై హైదరాబాద్లో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, ఇంటి స్థలం లేని వారిని L2 కేటగిరీలో చేర్చి వారికి ఇప్పటికే ఉన్న అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఆగస్టు 15వ తేదీలోగా ఈ ఇల్లు కేటాయింపును పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన గడువునిచ్చారు. ఆయా ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం 5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయనుంది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, వరంగల్, హైదరాబాద్లో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, ఇంటి స్థలం లేని వారిని L2 కేటగిరీలో చేర్చి వారికి ఇప్పటికీ ఉన్న అసంపూర్తి బెడ్రూమ్లను కేటాయించాలని అధికారులకైతే ఆదేశించారు. అది కూడా ఆగస్టు 15వ తేదీలోగా ఇల్లు కేటాయింపును పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన గడువునిచ్చారు. ఆయా ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. కేటాయింపులో తాజా దరఖాస్తులకు ప్రాధాన్యం. ఇంటి స్థలం ఉండని పేదలు ఎప్పుడో దరఖాస్తు చేసిన వారే కాదు, ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఈ పథకం లబ్ధి చేకూరుతుంది.
ఈ పాతదారులను పక్కన పెట్టకుండా తాజా దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంటే పాతోలను పక్కన పెట్టకుండా పాతోలను మరియు కొత్త వారిని ఇద్దరును పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు. ఇది ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు నెరవేర్చే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయంగా చూడవచ్చు. ఈ పథకం హామీని నెరవేర్చడం అనేది ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే ఒక లక్ష్యం, ఒక టార్గెట్గా చూడవచ్చని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పేదలకు ఇంటి కలను నెరవేర్చే దిశగా ఈ పథకం అమలుతో లక్షలాది మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో జీవించే పేద కుటుంబాలు దీని ద్వారా స్థిర నివాసం పొందుతాయి. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే గొప్ప అవకాశం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఆ కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి వైపు సాగుతాయని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అయితే పేదల కోసం ఇంటి కలను నెరవేర్చేందుకు ముఖ్యంగా గ్రామీణ పట్టణ పేద ప్రజలకు స్థిర నివాసం అంటే సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఇది గొప్ప అవకాశం. ఇంటి నిర్మాణం పూర్తయినాక ఆ కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి వైపు సాగుతాయని ప్రభుత్వం అయితే అభిప్రాయపడుతుంది. ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారిపై చర్యలు. ఇతరుల అవసరాల కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అద్దెకు ఇచ్చే లబ్ధిదారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది పథకానికి న్యాయం జరగాలన్న దృష్టితో తీసుకున్న నిర్ణయం. ఎవరైతే ఇల్లు లేదని డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని వేరే వాళ్ళకు రెంట్కు ఇస్తారో, అద్దెకు ఇస్తారో వారిపై కఠిన చర్య తప్పదు. అర్హత ఉందా లేదా, ఎలా దరఖాస్తు చేయాలి? ఇంటి స్థలం లేని పేదలు తమ గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ద్వారా దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు మీ జిల్లా కలెక్టర్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించండి. తెలంగాణ హౌస్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ యొక్క దరఖాస్తు ఏ జాబితాలో, ఏ కేటగిరీలో ఉన్నదో చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఈ పథకం ద్వారా మీకు లాభం అందదా అనేది మీకు చెక్ చేయడం ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకు అవకాశం ఉంది. ఈ అవకాశం పోతే మళ్ళీ అవకాశము రాదు. కావున మీరంతా ఆగస్టు 15వ తారీఖు లోపల అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రభుత్వం పాత దరఖాస్తులను, కొత్త దరఖాస్తులను ఇద్దరిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఇల్లు కేటాయిస్తారని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు మీ కలను, సొంత ఇంటి కలను నెరవేర్చడానికి మీరు దరఖాస్తు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్ళి తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ అనే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోగలరు. అయితే ఆలస్యం ఎందుకు, వెళ్ళండి. ఎవరైతే దరఖాస్తు చేయలేదో దరఖాస్తు చేసుకోండి. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు. మరింత సమాచారం కోసం వేచి ఉండండి. త్వరలో ఇంకో వీడియో ప్రభుత్వం ఏం చెబుతుందో వాటి గురించి, ఈ ఇందిరమ్మ ఇళ్ళ అప్డేట్ కోసం ఇంకో వీడియో చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.